హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. మరి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దాదాపు 1.5 year తర్వాత వన్డేల్లో సెంచరీ చేశాడు కోహ్లీ. ఏదైతే ఫామ్లో లేడు, తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు, రిటైర్మెంట్ నిర్ణయం మిగిలింది అనుకునే పరిస్థితుల మధ్య ఒక మెగా క్లాష్, ఏదైతే హై వోల్టేజ్ క్లాష్లో అతను బ్యాట్తో అందరికీ కూడా ఒకేసారి జవాబిచ్చాడు. సో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ గురించి, అలాగే పాకిస్తాన్ మ్యాచ్లో ఇండియా పెర్ఫార్మెన్స్, అలాగే పాకిస్తాన్కి ఇంకా అవకాశాలు ఉన్నాయా లేదా అనేది దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్, క్రికెట్ కామెంటేటర్ సుధీర్ మహావాది. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సుధీర్జీ. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఎట్లా ఉంది నిన్న ఏదైతే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్? కోహ్లీ ఒక ఐకానిక్ ఇన్నింగ్స్ ఆడాడు చాలా రోజుల తర్వాత. ఒక హిస్టారికల్ నాక్గానే చెప్పుకోవాలి మనం, ఎందుకంటే అతని కెరీర్ అబ్సల్యూట్. అంటే వన్డే క్రికెట్ మనందరికీ తెలిసిందే. 2023 వరల్డ్ కప్ తర్వాత ఎక్కువగా ఆడలేదు అతను. ఇంగ్లాండ్ తోటి ఆడడం చూసాం, అంటే 448 days గ్యాప్ తర్వాత మళ్ళీ ఆడడం చూసాం. అండ్ ఇంగ్లాండ్ తోటి కూడా ఐ థింక్ ఈ స్కోర్డ్ 1/2 century. ఆ మధ్యలో టెస్ట్ మ్యాచెస్ ఎక్కువ ఆడాడు, T20 మ్యాచెస్ ఆడాడు, అండ్ T20 వరల్డ్ కప్ నుంచి కూడా, వరల్డ్ కప్ అయిన తర్వాత T20 నుంచి కూడా వైదొలిగాడు. వి ఆల్ నో దట్ యాక్చువల్లీ. సో దానికి కారణం నేనేమంటానంటే వన్డే మ్యాచెస్ ఎక్కువగా ఆడకపోవటం ఒకటి కారణం అసలు. సో మళ్ళీ కింగ్ ఈజ్ బ్యాక్ ఇన్ హిస్ ప్రైమ్ ఫామ్ యాక్చువల్లీ. ఈ ప్లేడ్ మ్యాగ్నిఫిసెంట్లీ నరేష్. ఒక లైన్లో చెప్పాలంటే ఎక్కడ కూడా మీకు బ్లెమిష్ అనేది కనబడలేదు అసలు యాక్చువల్గా. మీకు 95% వరకు మిడిల్ చేశాడు షాట్స్ను. తర్వాత డిఫెన్స్ కూడా సౌండ్ టెక్నిక్, అతనిలో ఉన్న ఆల్ క్వాలిటీస్ నిన్న ప్రదర్శించాడు. ముఖ్యంగా వి ఆల్ నో దట్ ఈ లవ్స్ టు ప్లే ఎక్స్ట్రా కవర్ డ్రైవ్స్, ఎక్స్ట్రా కవర్ డ్రైవ్స్ ఎక్కువ కనబడ్డాయి అందులో. తన సెంచరీ పూర్తి చేసే ముందు కూడా ఆ లాఫ్టెడ్ షాట్ తోటి అందరినీ అలరించాడు. ఆ మంచి షాట్ తోటి ఒక హుక్ షాట్ దట్ వాజ్ ఈవెన్ బెటర్ యాక్చువల్లీ. ఐ థింక్ అబ్సల్యూట్ ఒక వింటేజ్ కోహ్లీ. అండ్ ఇంకా తనలో ఒక 1-2 years క్రికెట్ ఉంది అని చెప్పి నిన్న నిరూపించాడు, డౌట్ లేదు. ఫీల్డ్లో కూడా 2 catches తీసుకున్నాడు. ఆ ఎంతూజియాజం, ఎగ్జుబరెన్స్, ఎవ్రీథింగ్ ఈ షోట్. మోరోవర్ 14,000 runs కంప్లీట్ చేసుకున్నాడు. అబ్సల్యూట్లీ. సో అందుకనే నేను ఇవాళ 2-3 articles చదివినప్పుడు ఒక రైటర్ ఏం రాశాడంటే, మీకు మ్యాజిక్ జాన్సన్ అని చెప్పి బాస్కెట్బాల్ ప్లేయర్ ఉండేది కదా 1996లో. సో ఈజ్ బ్యాక్ అన్నటువంటి ట్యాగ్ ఏదైతే ఉందో అతనికి ఉండేది. అంటే ఒక్కసారి ఫామ్లోకి అతడు వచ్చాడు, ఈజ్ బ్యాక్ అంటే ఫామ్. సో ఇక్కడ కింగ్ ఈజ్ బ్యాక్ యాక్చువల్లీ. ఇది అద్భుతమైనటువంటి ఫామ్లోకి వచ్చాడు. అంటే అంటే ఫామ్ ఏం తక్కువ లేకుండే అతనిది. ఆస్ట్రేలియాలో కూడా పెర్త్లో ఒక సెంచరీ కొట్టాడు. తర్వాత ఒక పెద్ద ఇన్నింగ్స్ చూడలేదు. అండ్ ఇంగ్లాండ్ తోటి కూడా ఈ వాజ్ ఓకే యాక్చువల్లీ, ఒక 50 సాధించాడు. సో ఫస్ట్ మ్యాచ్లో కూడా టచ్లో కనబడ్డాడు, కొన్ని షాట్స్ ఆడడం కూడా చూసాం. బట్ నిన్నటి ఇన్నింగ్స్ ఐ థింక్ ఈ లవ్స్ ప్లేయింగ్ అగైన్స్ పాకిస్తాన్, మన అందరికీ తెలిసిందే అది. అండ్ దట్ ఈ లవ్స్ చేజింగ్ యాక్చువల్లీ. ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, పాకిస్తాన్ మీడియా కూడా కోహ్లీని చాలా ప్రశంసలు ఆకాశానికి ఎత్తేస్తే ఒక బ్యానర్ ఎవరు చేయరు చెప్పండి. ఎవరైనా మన వాళ్ళని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు మీరు. ఐ డోంట్ అగ్రీ దట్ మీడియా ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడరు. మీకు పాకిస్తాన్లో విరాట్ కోహ్లీకి, సచిన్ టెండూల్కర్కు ఎలానైతే ఫ్యాన్స్ ఉండేదో ఆ జమానాలో, ఇప్పుడు విరాట్ కోహ్లీకి, బాబర్ ఆజం కంటే విరాట్ కోహ్లీకి ఎక్కువగా ఫ్యాన్స్ ఉన్నారు నరేష్, మనం మర్చిపోకూడదు. రోహిత్ శర్మకి ఎక్కువగా ఫ్యాన్స్ ఉన్నారు. జహీర్ అబ్బాస్ ఒక స్పెషల్ ఎపిసోడ్లో మొన్న ఈ వాజ్ టాకింగ్ మోర్ అబౌట్ రోహిత్ శర్మ. అరే క్యా ఖేల్తాయే యాక్చువల్లీ, ఎంత అద్భుతంగా ఆడతాడు, ఎంత మంచి టైమింగ్ ఉంది అతని షాట్లో అని చెప్పి. అండ్ అలాగే శుభ్మన్ గిల్ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ తయారవుతుంది ఇప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ తర్వాత. బికాస్ అతని 40 కూడా ఎస్టర్డే ఇట్ వాస్ బ్రిలియంట్ అండి. ఆ మంచి పార్ట్నర్షిప్ ఇద్దరు, రోహిత్ అవుట్ అయిన తర్వాత వాళ్ళు బిల్డ్ చేయడంతో విక్టరీ చివరికి ఈజీ అయిపోయింది. అఫ్కోర్స్ ఆ తర్వాత ఒక 100 పార్ట్నర్షిప్ కూడా వచ్చింది శ్రేయస్ అయ్యర్తో కలిసి. సో కోహ్లీ ఇన్నింగ్స్ నిన్న మనం సెపరేట్ స్పెషల్గా మాట్లాడుకోవాలంటే, సిక్సర్ లేదు చూడండి, 14 boundaries కొట్టాడు. అండ్ బ్రిలియంట్ షాట్స్ ఆడాడు. ఎక్కడ కూడా అసలు యాక్చువల్గా అతడు ఆ షాట్స్ ఆడుతున్నప్పుడు టెక్నిక్లో ఏదో లోపంలాగా బీట్ అయినట్టు ఎడ్జెట్లో ఎక్కడ కూడా కనబడలేదు అసలు యాక్చువల్గా. ఓన్లీ బిట్వీన్ ద వికెట్సే కొంచెం శ్రేయస్ అయ్యర్ తోటి రన్ చేస్తున్నప్పుడు ఆ డిఫరెన్స్ అనేది కనబడింది. బట్ అదర్వైజ్ ఐ థింక్ ఇట్ వాజ్ మ్యాగ్నిఫిసెంట్ ఒక లైన్లో చెప్పాలంటే. అంటే మళ్ళీ 2015లో 17లో స్టార్టింగ్లో ఎలానైతే సెంచరీ తర్వాత సెంచరీ సాధించేదో, అంత ఫామ్ ఉండేదో, సో అటువంటి క్వాలిటీస్ అన్నీ ఇంకా అతనిలో ఉన్నాయి. ఇంకా 1-2 years వరకు ఐఎమ్ దేర్ ఫర్. అంటే ఫ్యాన్స్కి కావాల్సిన మ్యాచ్లో అతను ఒక సెంచరీ కొట్టడం అనేది నిజంగా ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కి ఒక కిక్ ఇచ్చిందని. పాకిస్తాన్ తోటి అట్లా కాకుండా కూడా చూడండి, చేజింగ్లో 28 centuries ఉన్నాయి. అతను 51లో 28 చేజింగ్లు ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి. అంటే 7,000 runs అబోవ్ అతను ఛాలెంజ్ని ఎలా ఇష్టపడతాడు, చేజింగ్ ఎలా ఇష్టపడతాడు. చేజింగ్లో ప్రెషర్ ఉంటుంది. బట్ దిస్ మ్యాన్ స్కోర్డ్ మోర్ సెంచరీస్ ఇన్ చేజింగ్ యాక్చువల్లీ. అండ్ అలా కాకుండా కూడా
పాకిస్తాన్ తోటి అతనికి 5-6 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్స్ కూడా ఉన్నాయి. yes one of the అంటే మీకు ఐసీసీ టోర్నమెంట్స్లో చెప్తున్నాను. మోస్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. జస్ట్ ఇమాజిన్ చేయండి, అంటే పాకిస్తాన్ తోటి ఆల్వేస్ ఈజ్ సంథింగ్ స్పెషల్. పాకిస్తాన్ తోటి ఆడుతున్నప్పుడు ఒక డిఫరెంట్ విరాట్ కోహ్లీని చూస్తూ ఉన్నాం. నిన్న అది క్లియర్గా కనపడింది. అండ్ అందరినీ అలరించాడు. ముఖ్యంగా తన అద్భుతమైనటువంటి షాట్స్ తోటి అలరించాడు. చూడు గవాస్కర్ అందుకని ఏమంటాడంటే, విరాట్ కోహ్లీ ఎట్ ప్రజెంట్ ఉన్నటువంటి మోడర్న్ టాప్ ప్లేయర్స్లో మీరు ఇండియన్ బ్యాటర్స్ తోటి కంపేర్ చేసినట్టయితే విరాట్ కోహ్లీని మీరు ఎందుకు టాప్గా చెప్పుకుంటూ ఉంటారంటే, విరాట్ కోహ్లీ డజంట్ లైక్ టు హిట్ సిక్సెస్ లైక్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ లాగా సిక్సెస్ ఎక్కువగా కొట్టడం ఇష్టపడాడు. అసలు సిక్సర్స్ కొడతాడు, సాధిస్తాడు. ఎప్పుడు సిక్సర్స్ కొట్టడం ఇష్టపడతాడు విరాట్ కోహ్లీ నరేష్? అతను సెట్ అయిన తర్వాత సిచ్యువేషన్ కొంచెం అనుకూలంగా ఉన్నప్పుడే కొడతాడు. బట్ అదర్వైజ్ అంతవరకు సింగిల్స్ తోటి, టూస్ తోటి, త్రీస్ తోటి, బౌండరీస్ తోటి గ్యాప్లాడి బిల్డప్ చేస్తుంటారు దాన్ని. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ విరాట్ కోహ్లీ అండి. అంటే మీకు ఇంపార్టెంట్ థింగ్ ఏంది, సిక్సెస్ తోటే అలరించాలన్నటువంటి ఒక అదేం లేదు. క్లాసిక్ బ్యాటింగ్, అన్ని షాట్స్ కూడా కొట్టాలి. అండ్ నిన్న ఆ క్లాస్ అనేది ప్రతి దాంట్లో కనబడింది. అతని డిఫెన్స్లో కనబడింది, అతను బాల్ వదిలిపెట్టినప్పుడు కూడా కపుల్ ఆఫ్ టైమ్స్ కనబడింది. అండ్ ఈ మిడిల్ ద బాల్ ఎక్సలెంట్లీ, ఎస్పెషల్లీ సెంచరీతో మ్యాచ్ ని కూడా ఫినిష్ చేయడం చాలా మంది. అది కూడా నేను రోహిత్ శర్మ చాలా ఎంజాయ్ చేసినట్టు మనకి పర్వాలేదండి. నేనేమనుకుంటానంటే ఈవెన్ విరాట్ కోహ్లీ అతని బాడీ లాంగ్వేజ్ నిన్న చూసాం. అక్షర్ పటేల్ వచ్చినప్పుడు, అక్షర్ పటేల్ కంటే ముందు మీకు హార్దిక్ పాండ్యా వచ్చాడు. మీకు శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యా వస్తూనే ఒక బాల్ను ముందుకు వచ్చి కొట్టాడు. విరాట్ కోహ్లీ అప్రిషియేటెడ్ ఇట్. అంటే అతనికి ఏంటంటే సెల్ఫిష్ రికార్డ్స్ కోసం ఆడటం లేదు. ఈ ప్లేస్ ఫర్ ద కంట్రీ. అతనికి కావాల్సింది ఏంటంటే, ఎందుకు చెప్తున్నానంటే, ఎంత తొందరగా మీకు అవకాశం ఉన్నప్పుడు ఫినిష్ చేస్తే అంత మంచిది కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఇండియా సెమీఫైనల్లో ప్రవేశించలేదు. మ్యాథమెటికలీ ఇండియా ఈజ్ నాట్ స్టిల్ ఇన్ సెమీఫైనల్స్. అట్లాగే పాకిస్తాన్ స్టిల్ ఈజ్ నాట్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. యాక్చువల్లీ దెర్ ఈస్ స్టిల్ ఏ ఛాన్స్ ఫర్ పాకిస్తాన్. ఎందుకంటే ఈరోజు బంగ్లాదేశ్ అండ్ న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఒక మంచి స్కోర్ చేస్తున్నారు వాళ్ళు. బంగ్లాదేశ్ను ఓడించి బంగ్లాదేశ్తో గెలిచి న్యూజిలాండ్, ఇంగ్లాండ్ అగైనెస్ట్ ఓడిపోయినట్లయితే ఆ 3 టీమ్స్ ఒకటి. ఈరోజు బంగ్లాదేశ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓడిపోతే న్యూజిలాండ్ చేతిలో, ఇక పాకిస్తాన్ అవుట్ అయిపోతుంది, తర్వాత బంగ్లాదేశ్ అవుట్ అయిపోతే న్యూజిలాండ్ అండ్ ఇండియా విల్ బి ద సెమీఫైనల్స్. అలా కాకుండా కూడా బంగ్లాదేశ్ ఈరోజు న్యూజిలాండ్ ఓడించి, న్యూజిలాండ్ ఇండియా ఓడించినట్లయితే, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ కూడా తర్వాత ఓడించినట్లయితే 3 టీమ్స్కు 2 విన్స్ ఉంటాయి. అండ్ అప్పుడు 3 టీమ్స్లో మీకు కాంపిటీషన్ అనేది ఉంటుంది. అంటే ఇవన్నీ మ్యాథమెటికలీ అన్నీ మీకు కనబడుతున్నాయి. ఓవరాల్గా నిన్నటి మ్యాచ్లో ఇండియన్ టీమ్ పెర్ఫార్మెన్స్ గురించి, ఎందుకంటే ఎక్కడ కూడా పాకిస్తాన్ అంతగా పోటీ ఇవ్వలేదు అనిపించింది చాలా మందికి. సో మీరు దానికి కారణం ఏంటంటే నరేష్, 50-50 ఓవర్స్ ఆడుతున్నప్పుడు 152 మీకు డాట్ బాల్స్ ఆడినట్లయితే మీకు ఒక పెద్ద స్కోర్ ఎప్పుడు వస్తుంది చెప్పండి. వాళ్ళు నేనేమనుకుంటానంటే 151 for 2 అప్పుడు ఆ షార్ట్ సెలెక్షన్ బాగాలేకుండే. రిజ్వాన్ అవుట్ అయిన విధానం కానివ్వండి, ముఖ్యంగా షకీల్ అసలు యాక్చువల్గా స్వయంగా చెప్పాడు, ఐ షుడ్ హావ్ స్టేడ్ ఎట్ ద వికెట్ ఫర్ సమ్ మోర్ టైమ్ అని చెప్పి. సో ఆ పర్టికులర్ పీరియడ్లో ఆ గ్రిప్ను బొడగొట్టుకున్నారు. ఇప్పుడు ఇండియా 270, 280 చేజ్ చేస్తుంది అంటే ఆ సిచ్యువేషన్ వేరే రకంగా ఉంటుంది. సో 242 అనేటి వరకు ఇండియా కూడా ఒక బౌలర్ అంత కాన్ఫిడెన్స్ వచ్చింది. 250 లోపు అనేటి వరకు వికెట్ కూడా అంత డేంజరస్గా లేదు. కొంచెం స్లోనెస్ ఉంది వికెట్ పైన, కానీ బట్ వికెట్ పైన మీకు షాట్స్ ఆడేందుకు ఛాన్స్ ఉంది, పేషెన్స్ కనబరిచినట్లయితే. సో పాకిస్తాన్ నేనేమనుకుంటానంటే అక్కడనే వాళ్ళు మ్యాచ్ పొడగొట్టుకున్నారు. అంటే బాబర్ అజం త్వరగా అవుట్ అయిపోయిన తర్వాత ఆ రన్అట్ ఒకటి వాళ్ళని పాపం ప్రెషర్లోకి తీసుకొని వచ్చింది. ఇమామ్ చాలా రోజుల తర్వాత ఆడాడు. ఆ 100+ పార్ట్నర్షిప్ను వాళ్ళు 150కి కన్వర్ట్ చేస్తున్నట్లయితే కనీసం ఇంకొక 7-8 ఓవర్స్ ఆడి లాస్ట్ 5 ఓవర్స్లో వాళ్ళు హిట్టింగ్ స్టార్ట్ చేసినట్లయితే మేబీ వాళ్ళు ఒక మంచి స్కోర్ చేసేవాళ్ళు. సో నిన్న 241 అనేది ఏమైపోయిందంటే ఒక మోడెస్ట్ టోటల్ అయిపోయింది, ఒక ఛాలెంజింగ్ టోటల్ కాలేదు. సో దాంతో అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఆ అవకాశాన్ని పొడగొట్టారు. ఎందుకంటే మీకు బౌలింగ్లో అంత స్ట్రెంత్ లేనప్పుడు, ముఖ్యంగా అంటే ఎక్కువ మీకు 5 స్పెషలిస్ట్ బౌలర్ లేకపోవడంతో 4 ఉన్నారు కదా వాళ్ళు టీంలో. మిగతా 10 ఓవర్స్ వేసిన వాళ్ళు పార్ట్ టైం బౌలర్స్, కుషిన్ కానీ వీళ్ళు. సో అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు మరింత బ్యాటింగ్ కొంచెం కేర్ఫుల్గా చేసి ఉన్నట్లయితే ఇట్ కుడ్ బీన్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో అక్కడనే వాళ్ళు, అదర్వైజ్ పాకిస్తాన్ టోటల్ మ్యాచ్లో ఎక్కడ కూడా మీకు డామినెంట్గా కనబడలేదు. ఆ ఒక్క సిచ్యువేషనే వాళ్ళకు కొంచెం హ్యాపీనెస్ని ఇచ్చింది. టాస్ ఒకటి గెలిచారు. అదర్వైజ్ దే వర్ టోటలీ అవుట్ప్లేడ్ బై ఇండియా ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్, నో డౌట్. ఓకే, కంప్లీట్గా రోహిత్ శర్మ కెప్టెన్సీ కూడా నిన్న అద్భుతం అండి, చాలా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మీరు ద వే హీ రొటేటెడ్ చూడండి. షమీకి చిన్న ఇంజరీ తర్వాత ఇమీడియట్గా హార్దిక్ పాండ్యాని తీసుకొని వచ్చాడు, ఈ గాట్ ద వికెట్ ఆఫ్ బాబర్ ఆజం. తర్వాత కుల్దీప్ ఫస్ట్లో కొంచెం రన్స్ ఇచ్చిన తర్వాత కొంచెం బ్రేక్ ఇచ్చాడు, మళ్ళీ అక్షర్తో కంటిన్యూ చేయించాడు, జడేజాని తీసుకొచ్చాడు, కుల్దీప్ను మళ్ళీ లాస్ట్లో తీసుకొచ్చాడు, ఈ గాట్ వికెట్స్. యాక్చువల్లీ హార్దిక్ను మరొకసారి తీసుకొని వచ్చాడు, హర్షిత్ రానాను
లాస్ట్ ఓవర్లో వేయించాడు. లేపించాడు. సో ఐ థింక్ రొటేషన్ ఆఫ్ బౌలర్స్ అద్భుతంగా ఉంది. అదే క్రూషియల్ థింగ్. అండ్ అలా కాకుండా కూడా ఇండియన్ ఫీల్డింగ్లో చాలా మార్పులు కనబడింది. అక్షర్ పటేల్ 2 రన్అట్స్ చేస్తుండే, విరాట్ కోహ్లీ క్యాచెస్, అక్షర్ పటేల్ క్యాచ్. నిన్న ఫస్ట్ మ్యాచ్తో కంపారిజన్ చేసినట్లయితే ఫీల్డింగ్లో కూడా కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ కనబచ్చినట్టుగా, క్లియర్గా మీకు కొట్టొచ్చినట్టుగా కనబడింది. సో దానికనే ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇండియా అవుట్ ప్లేడ్ పాకిస్తాన్. అండ్ ఓన్లీ ఏంటంటే జస్ట్ స్టెప్ అవే అనండి, సెమీఫైనల్కు దగ్గరలో ఉన్నారు, చాలా దగ్గరలో ఉన్నారు. ఈరోజు బంగ్లాదేశ్ ఓడిపోయినట్లయితే సెమీఫైనల్ ప్రవేశించినట్లయితే రేపు యూ కెన్ అనౌన్స్ దట్ ఆల్సో. కానీ బంగ్లాదేశ్ న్యూజిలాండ్ ఓడించినట్లయితే మాత్రం ఎవ్రీబడి హ్యాస్ టు వెయిట్ నెక్స్ట్ మ్యాచ్ వరకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో విరాట్ కోహ్లీ ఫామ్ ఏదైతే ఒక క్రూషియల్ మ్యాచ్ ముందు న్యూజిలాండ్తో లీగ్ మ్యాచ్ ఉంది, లాస్ట్ లీగ్ తర్వాత సెమీఫైనల్ ఉంది. సో ఇటువంటి క్రూషియల్ స్టేజ్లో ఫామ్లోకి రావడం కోహ్లీ, ఇట్స్ ఎ గుడ్ సైన్ ఫర్ ఇండియా అని చెప్పేసి సుధీర్ చెప్తున్నారు. కీప్ వాచింగ్ డైల్ స్పోర్ట్స్.